ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలా దారిలో అడ్డంగా కూర్చునేవేంటయ్యా స్వామి? లేలే, లేచి సోఫాలో కూర్చోవచ్చు కదా. అతే ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నావు ఎందుకు? పడుకున్నారా? కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చూస్తున్నారు. ఏంటో ఈ ఇంటి భవిష్యత్తుని. కళ్ళు మూసుకుంటే చీకటి తప్ప ఏం కనబడుతుంది? కళ్ళు తెరిచి ఇల్లు ఎలా కట్టించారో చూడమనండి. ఇంటి భవిష్యత్ అంటే గోడలు ఇంకెన్నాళ్లు భద్రంగా ఉంటాయని కాదు బామ్మగారు. ఈ ఇంట్లో వాళ్ల బతుకులు బ్రహ్మాండంగా ఉంటాయా లేకపోతే అతలాకుతలమైపోతాయా అని అడిగాము. ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక కళ్ళు మూసుకోవడం ఎందుకు? ఆలోచిస్తున్నారండి. ఇంకా ఎంతసేపు అని ఆలోచిస్తారమ్మా? మీ అక్కనా లేక మా మేనగోళ్ళ? త్వరగా తేల్చేయమను. ఒరే సన్నాసి, కందకు లేని దురద కత్తిపీటకెందుకుంటుంది? కోయించుకుంటుంది. నువ్వాగరా. స్వాముల వారు ఏం చెప్తారో విందాం. స్వామి, కళ్ళు తెరుస్తారా? లేదు అంటే మీకు బాగా నిద్ర పట్టేసింది అనుకుంటారు వీళ్ళు. గదిలోకైనా తీసుకెళ్లాల్సింది కదా బ్రో. పిన్ని, గాయత్రి వచ్చిందా? వచ్చి స్వాముల వారి ఎదురుగా కూర్చుంది నాయనే. పాపా, ఇక్కడెందుకు కూర్చున్నావు? లేమ్మా. ఉండనివ్వు. ఏం చేస్తారు? పసిపిల్లని ఏం చేస్తారు నైని? ముద్దులొలికే పాపాయి కళ్ళెదురుగా ఉంటే కనుల విందుగా ఉంటుంది కదా. మా పిల్ల జాతకం చెప్తారనుకుంటే ఆ పిల్ల జాతకం చెప్తారా ఏంటత్తా? ఏం చేయదలుచుకున్నారో ఏంటోరా. ఏంటది? విభూది. ఆయన పెట్టుకున్నట్టు మనకు కూడా అందరికీ అడ్డనామాలు పెడతారనుకుంటా. ఓం నమ శివాయ అని భజన చేద్దాం. భజన. హే, ఆపండి. ఆయన విభూతిని ఎందుకు బయటికి తీశారు తెలుసుకోకముందే మీరంతా తెలిసినట్టు మాట్లాడతారెందుకు? మీరే చెప్పండి స్వామి. మంత్రం చెప్పించి ఉఫ్ఫుమని ఊదితే ఈ విభూది వెళ్ళి ఆత్మ ఆశ్రయించిన దేహం మీద పడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.